వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గౌతమి ముల్లంగి గారు, గైనకాలజిస్ట్ ఫ్రమ్ సిగ్నెట్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్. హాయ్ గౌతమి గారు, హలో, ఎలా ఉన్నారు? హలో స్వీయ, గుడ్ బాగున్నాం. గౌతమి గారు, గర్భం వచ్చినప్పుడు అబోర్షన్ టాబ్లెట్లు డాక్టర్ని సంప్రదించకుండా వాడేస్తుంటారు. దానివల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు, ప్రమాదం ఏమైనా ఉంటుందంటారా? ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి ఏమైనా సంబంధం ఉంటుందా దానికి దీనికి? మంచి క్వశ్చన్ అండి. మనం చూస్తుంటాం చాలామంది, అంటే మ్యారేజ్ అయినా మ్యారేజ్ అవ్వకపోయినా ఒక భయంతో పీరియడ్ మిస్ అవ్వంగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని నియర్ బై ఏదో ఒక మెడికల్ షాప్కి ఎవరొకరు రెఫరెన్స్ ఇచ్చారని వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుని ఇంప్రాపర్గా ఒక స్కాన్ లేకుండా టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేయకుండా ట్యాబ్లెట్స్ తీసుకుంటాం వలన ప్రమాదాలు వస్తాయి. ఒకసారి ఒక అంటే నేమ్ చెప్పలేము, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇట్లా పాజిటివ్ వచ్చి ట్యాబ్లెట్స్ వేసుకుని ఎమర్జెన్సీకి వచ్చింది. సివియర్ పెయిన్ అబ్డమెన్ అని చూస్తే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉంది. సో అది రప్చర్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఎమర్జెన్సీస్ ఇన్ ఓబిజీ. వెంటనే పేరెంట్స్కి తెలీదు, కూడా సంబంధం లేని వాళ్ళు ఉంటారు, అన్కాన్షియస్ స్టేట్లో ఉంది పేషెంట్. మాకు కూడా ఒక ఛాలెంజే అది. సో అటువంటి అమ్మాయిని సర్జరీకి తీసుకుని బ్లడ్స్ అనేవి పెట్టి మళ్ళా అటు పక్కన ట్యూబ్ రిమూవ్ చేసి ఇదంతా చేయాల్సి వచ్చింది. సో ఎప్పుడైనా సరే ఒక ప్రెగ్నెన్సీని వద్దు అని అనుకున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఎప్పుడు కూడా వద్దు అనే పదం అనేది రాకూడదు, వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్. అది ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలని నేను అనుకుంటాను. సపోజ్ ఏ కారణం చేత మ్యారేజ్ అవ్వకుండా వచ్చింది ఇది అంటే పెద్దవాళ్ళతో మాట్లాడుకుని మ్యారేజ్ అరేంజ్ చేసుకుంటాము. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, లివ్ ఇన్ రిలేషన్స్. సో చూసుకుని అది ముందుకు పోవటం బెటర్. అండ్ చాలా విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో మ్యారేజ్ అయ్యి 2 yearsకి ఇద్దరు వర్క్ చేస్తూ వెల్ ఎడ్యుకేటెడ్ కపుల్ ఓపీడీకి వచ్చి, మేడం మేము మెంటలీ ప్రిపేర్డ్గా లేము, మాకు ప్రెగ్నెన్సీ వద్దండి అని అడగటం, లేదా వాళ్ళకి వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకుని వేసుకుంటాం చూస్తాం. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఈ అన్వాంటెడ్ కిట్ అంటాం, అందులో 2 రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ప్రతి ఆ 2 రకాల ట్యాబ్లెట్స్కి దాని పర్పసెస్ ఉంటాయి. ఒక ట్యాబ్లెట్ ఆ ప్రెగ్నెన్సీని ఆ హార్మోన్ సపోర్ట్ నుంచి రిలీజ్ చేస్తుంది. అండ్ రెస్ట్ 4 ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి అటువంటి ప్రెగ్నెన్సీని బయటకి మనకి అబార్షన్ అయ్యే ప్రక్రియ జరిపిస్తుంది. సో ఫస్ట్ ఒక స్కాన్ చేసుకుంటాం వలన ఆ ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఉందా, అంటే గర్భాశయంలో ఉందా, పక్కన ఉందా, ట్యూబ్లోనా, మోస్ట్ కామన్ ట్యూబ్లో ఉంటుంది, లేదా ఓవరీలో ఉందా, లేదా కింద సర్విక్స్లో ఉందా, ఎక్కడుందా అనేది మనం లొకేట్ చేసుకోవాలి వేసుకునే ముందు. అండ్ దానికి బ్లడ్ గ్రూప్ ఏంటి ఆ అమ్మాయిది, ఎందుకంటే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలకు ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అబార్షన్ చేసిన తర్వాత. సో బ్లడ్ గ్రూప్ ఏంటి, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఆల్రెడీ అమ్మాయి పేల్గా 6 గ్రాములు 7 గ్రాములు హిమోగ్లోబిన్ ఉన్న అమ్మాయికి ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్స్ ఇంటి దగ్గర చేసుకుంటే ఎంత బ్లీడింగ్ అయ్యి షాక్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసాం. సో ఎంత ఉంది హిమోగ్లోబిన్ ఆ అమ్మాయికి, దాన్ని బట్టి ఇంటి దగ్గర వేసుకోవచ్చా, లేదా వచ్చి హాస్పిటల్లో బ్లడ్ ఏమైనా పెట్టుకుని వేసుకోవాలా, లేదా అబ్జర్వేషన్లో ఉండాలనేవి ఇంత ఉంటుంది దాని వెనకాల. సో ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఉండటం వలన, ఎందుకంటే ఎంటీపీ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది లిబరలైజ్ చేసింది గవర్నమెంట్ ఆల్రెడీ. సో ఎవ్రీ విమెన్ హ్యాస్ ద రైట్ టు టెర్మినేట్ దేర్ ఓన్ ప్రెగ్నెన్సీ. సో ప్రాపర్గా వచ్చి ఒక కన్సెంట్ సైన్ చేసి, దే నీడ్ నాట్ హ్యావ్ ద కన్సెంట్ ఫ్రమ్ దేర్ పార్ట్నర్ యాజ్ వెల్, వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి చేస్తే చాలు. సో సంతకం పెట్టించుకుని ప్రాపర్ స్కాన్ చేయించుకుని నెససరీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని ప్రాపర్గా ట్యాబ్లెట్స్ అకార్డింగ్ టు ద రెజిమెన్ ఎలా తీసుకోవాలి, మళ్ళీ దాని ఫాలోఅప్ స్కాన్ అంటే కంప్లీట్ అంతా పోయిందా, దాంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, ఇన్ని వీక్స్ అయితే మెడిసిన్స్తో పోతుంది, మళ్ళీ దానికి ఫాలోఅప్ స్కాన్ ఆఫ్టర్ 1 week or 10 days చేయించుకోవాలి. ఆన్ గోయింగ్ బ్లీడింగ్ అంటాం, అంటే ఇంకా బ్లీడింగ్ అవుతా ఉంది, కొందరు అట్లా షాక్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి మళ్ళీ ఫాలోఅప్కి మేము రమ్మంటాం.
లోపల ఉన్నటువంటి బిట్స్ అన్ని బయటకు వచ్చేసినాయా లేవా, లేకపోతే ఏమన్నా చిన్నపాటి క్లీనింగ్ అవసరం ఉంటుందా, ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే మనం ప్రాపర్గా దాన్ని మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఇంటి దగ్గర ట్యాబ్లెట్స్ వేసుకుని లోపల చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయి అలా 1 మంత్ 1.5 మంత్ కొంచెం కొంచెం బ్లీడ్ అయ్యే వాళ్ళలో ఆ పీసెస్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యి ట్యూబ్స్ అవి బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్, పోస్ట్ అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఆ ప్లెసెంటా పాలిప్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి లోపల. సో నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి కాని పిల్లలైతే ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిన తర్వాత ఇన్ఫర్టిలిటీతో బాధపడవచ్చు. అండ్ ఏదన్నా ఒక్కసారి ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసిన తర్వాత బాడీలో ఆటో యాంటీబాడీస్ అని ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇస్ ప్రెషియస్. సో దాన్ని ఉంచుకుంటానికే చూడాలి. లేని పక్షంలో డాక్టర్ సలహా మేరకు మాత్రమే గర్భ నిరోధక మాత్రలు అంటే అబార్షన్ మాత్రలు తీసుకోవాలి. అంతే తప్ప తమకి తాము ఇంటి దగ్గర ఉండి తీసుకుంటా ఉంటే అది చాలా రిస్క్తో, కొన్ని ఈజీగానే అయిపోవచ్చు, వాళ్ళెవరినో చూసి మనం ఈజీగా అయ్యిందని అనుకోవద్దు, కొన్ని ప్రాణాంతకం కూడా అయిపోయే అవకాశం ఉంటాయి. సో ధైర్యంగా హాస్పిటల్కి వచ్చి చూపించుకుని అండర్ అడ్వైస్ ట్యాబ్లెట్స్ తీసుకుని కంప్లీట్గా బిట్స్ అన్నీ పోయాయా లేవా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి కేసెస్ మీకు వస్తూ ఉంటాయి? వస్తుంటాయి. బయట తీసుకుని కొన్ని సెంటర్స్లో క్లీనింగ్ చేయించుకుని ఇంప్రాపర్ క్లీనింగ్ మళ్ళా బిట్స్ ఉంది, అవి మళ్ళీ అట్లా కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూ అలా పేల్గా అయ్యి షాక్లోకి వెళ్ళిన వాళ్ళు, అవి ఇన్ఫెక్ట్ అయ్యి ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే చెడు వాసనలాగా స్రావాలు వస్తుంటాయి ఆ తర్వాత, అలా వచ్చిన వాళ్ళని చాలా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ గౌతమి గారు. థ్యాంక్ యూ.